హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవాళ నేను ఆల్రెడీ మీరు థంబ్నెయిల్‌లో చూసినట్లు ట్రావెల్ వ్లాగ్ పెడుతున్నాను అనమాట. నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను. సో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది మొత్తం వీడియోలో చూపెడతాను. ఒకవేళ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ఇన్బాక్స్లో ఉంటాయి. అలాగే నేను వీడియో పెట్టగానే మీరు టక్కుమని చూసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే టైం 4:30 అయింది. ఈ టైంలో నేను చక్కగా స్నానం చేసి చక్కగా తయారైపోతున్నాను. జస్ట్ మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ అండ్ లిప్ బామ్ వేసుకుని రెడీ అయిపోయాను. అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంటుందని జీన్స్ అండ్ టాప్ వేసుకొని బయలుదేరిపోయాను అనమాట. సో నేను 4:45 అంతా రెడీ అయిపోయాను. చూస్తే క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ బుక్ అవ్వలేదు. అదే ఫస్ట్ బ్యాక్ ఫైర్ ట్రావెల్లో. అసలు చాలా టైం వెయిట్ చేశాను, 45 మినిట్స్ వరకు, 5:40 వరకు అలా వెయిట్ చేసి ఇంకా నా వల్ల కాక మెట్రోకి వెళ్ళిపోయాను అనమాట. సో మెట్రోలో ట్రైన్ ఎక్కేసి ఇదిగో మన ఎయిర్పోర్ట్ అన్నమాట, కనిపించేదే మన ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. ఒక్కదాన్ని కాబట్టి కొంచెం టెన్షన్ ఉన్నా పర్లేదు, పరిగెట్టుకునైనా వెళ్ళిపోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఉంది. ఫ్లైట్ ఒక 8 o'clockకి. సో నేను 6:45కి రీచ్ అయిపోయాను. 1 hour టైం పట్టిందన్నమాట నాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి. అండ్ ఇప్పుడైతే మెట్రో నుంచి వెళ్ళటం నేను ఫస్ట్ టైం. సో చూస్తే డైరెక్ట్ కనెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చి రైట్ తీసుకుని చివరికి వెళ్ళిపోవడమే. నేనైతే వెబ్ చెక్ ఇన్ చేసేసుకున్నాను ఆల్రెడీ. సో హ్యాపీగా ఇంకేం చెక్ ఇన్ ఏముంది, ఒకవేళ బ్యాగేజ్ లేకపోయినా పెద్దగా లగేజ్ ఏం లేదు, క్యాబిన్ బ్యాగేజ్ లాగా వేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుని చక్క నడుచుకుంటూ టెర్మినల్ 1, టెర్మినల్ 2 వైపు వెళ్ళిపోయాను. యూజువల్గా అన్ని ఫ్లైట్స్ అక్కడి నుంచే ఉంటాయన్నమాట. కానీ నేను ఈసారి చాలా పప్పులో కాలేసాను. చూస్తే మళ్ళీ వెనక్కి మెట్రో స్టేషన్ వరకు వచ్చి అక్కడ ఎక్కడైతే రైట్ తీసుకొని వచ్చామో అక్కడ లెఫ్ట్ తీసుకుని మళ్ళీ ఒక 1/2 kilometer వరకు నడుచుకుని T4కి రావాల్సి వచ్చింది. అలా చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ చెక్ కూడా చేసేసుకున్నాను. బాగా ఆకలి వస్తుంటే ఒక 7:15 ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏం దొరకలేదు. చికెన్ రోల్స్ దొరికాయి. హాఫ్ రోల్ తినేసి మిగతా హాఫ్ పడేసాను అన్నమాట. అసలు ట్రావెల్ అంతా గజిబిజిగా గందరగోళంగా అనిపించింది. క్యాబ్ బుక్ అవ్వకపోవటం అండ్ ఎయిర్పోర్ట్లో నేను టెర్మినల్ చూసుకోకుండా వేరే టెర్మినల్లోకి వెళ్ళటం, ఇలా నాకు ఆల్మోస్ట్ వాకింగ్ అయితే ఒక 2 kilometers వాకింగ్ ఉండింది మెట్రో టు నా ఫ్లైట్ గేట్ వరకు. సో ఇప్పుడైతే ఇక్కడ ఒక బస్ లాంటిది ఫ్లైట్ దగ్గర పైకి వెళ్తుంది చూసారా. సో ఇదేంటో నేను చెప్పడానికి ఈ చిన్న క్లిప్ వరకు స్లో మోషన్లో యాడ్ చేశాను అన్నమాట. ఏంటంటే ఎవరైనా వీల్ చైర్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి సో స్లైడింగ్ ఫుట్పాత్ ఉంటుంది, దాని మీద తీసుకెళ్తారు. నేను ఫస్ట్ టైం ఇది చూస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి యూజువల్గా ఫ్లైట్కి ఫుడ్ అవి ఉంటుంది కదా, దాన్ని పంపడానికి ఇది యూజ్ చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఇలాగా వీల్ చైర్లో ఉన్న పర్సన్ని చూస్తారు. అక్కడ డోర్ దగ్గర తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్తున్నారు ఆ పర్సన్ని. సో అది కింద నుంచి అలా పైకి లిఫ్ట్ చేశారు అండ్ అలా ప్లేన్లోకి తీసుకెళ్ళిపోయారు అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కవలసింది కూడా ఆ ఫ్లైటే అనమాట. సో చూసారా, నేను వీడియో తీసే చోటు నుంచి ఫ్లైట్కి హార్డ్లీ ఒక 2-3 minutes వాక్ ఉంటుంది అంతే. బట్ స్టిల్ మనము నడిచి వెళ్ళి ఎక్కడానికి లేదు. సో మనం బస్లోనే వెళ్ళాలి. ఇదిగో నేను ఆల్రెడీ బస్ ఎక్కేసాను. అసలు అందరు గొల్లు నవ్వేసారు దిగేటప్పుడు. చాలామందికి తెలియదు అదే ఫ్లైట్ ఇంకెక్కడో ఉందనుకున్నారు. సో చూస్తే ఇగో ఈ రైట్ సైడ్లో ఎక్కి ఈ లెఫ్ట్ సైడ్లో దిగేసాం అనమాట. అసలు చాలా ఫన్నీగా అనిపించింది అది మాత్రం. అండ్ ఏంటంటే ఫ్లైట్ కూడా నాకు ఒక 1 hour డిలే అయింది. క్యాబ్ బుక్ అవ్వక అండ్ మెట్రో టు గేట్ వరకు, టెర్మినల్ వరకు వాకింగ్ ఎక్కువైపోయి అండ్ డిలే ఒక 1 hour ఉండేసరికి నాకు అసలు చిరాకు వేసిపోయింది అన్నమాట ఫస్ట్ టైం జర్నీ. అండ్ ఆల్రెడీ నేను చెక్ఇన్లో లగేజ్ వేస్తాను కాబట్టి హ్యాపీగా ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుని నడుచుకుని వెళ్ళిపోయాను. ఒక్కదాన్నే కాబట్టి అంత పెద్ద ఏమంటారు ఇన్కన్వీనియంట్ జర్నీలా లేదు. ఎక్కి ప్రశాంతంగా పడుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్కి ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచించారా? ఇదిగోండి ఇక్కడ టెర్మినల్స్ ఉంటాయన్నమాట. HPI, OCL అన్నీ ఉంటాయి. సో ఈ టెర్మినల్స్ నుంచి ఫ్యూయల్ వస్తుంది. అదొక సపరేట్గా వాళ్ళకి మాత్రమే ఫ్యూయల్ సప్లై చేస్తారు, ఫ్లైట్స్ వాళ్ళకి మాత్రమే అనమాట. సో ఇప్పుడైతే మనం ఫ్లై అయిపోయాము. అండ్ నేను హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నానంటే ఒక చిన్న పర్సనల్ వర్క్ మీద వెళ్తున్నాను. అండ్ నేను అక్కడ ఒక 2-3 వీడియోలు కూడా తీయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. హైదరాబాద్ అయితే దిగిపోయాము. సో మీరు ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గుర్తుంది కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ with all your friends and family members. Thank you for watching this video. See you next time. Bye bye.